తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కానీ సర్కార్పై వ్యతిరేకత లేదు, కేవలం ఎమ్మెల్యేలు అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత ఉందని చెప్పేసి వైసీపీ శిబిరం నుంచి వస్తున్న చర్చ నిజమేనా? నేను ఒకటే చెప్తున్నాండి, సర్కారుపై వ్యతిరేకత లేకపోతే ఇవాళ రోజున అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాబాట పట్టినరా పట్టలేదు? నిన్న మొన్నటి వరకు నిరుద్యోగులు ధర్నాబాట పట్టినరా పట్టలేదా? కార్మికులు, కర్షకులు, మహిళలు ఎవరు ఇవాళ రోజున బయటకు వచ్చి మాకు ఈ ప్రభుత్వం ఇబ్బందులు కలగజేస్తలేదు అని ఎవరు చెప్పట్లేదు? చెప్పండి. అందరు చెప్తున్నారు కదా. ఎవరిని మోసం చేయలేదు ఈ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో? రైతుల్ని మోసం చేసింది, నిరుద్యోగుల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, భవన నిర్మాణ కార్మికుల్ని మోసం చేసింది, వ్యాపారస్తుల్ని మోసం చేసింది. ఎంతమంది ఏ ఏ వర్గాల్ని మీరు చెప్తే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసినటువంటి హిస్టరీ వైఎస్ఆర్సీపీది కదా. ఏం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు? ప్రతి ఏటా డిఎస్సీ వేస్తామన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. మరి వాళ్ళ రోజున ప్రతి ఏటా డిఎస్సీ ఎక్కడ పోయింది? మెగా డిఎస్సీ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. మరి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? మహిళలకి భద్రత కల్పిస్తామన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునే మీకు కొన్ని హామీలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పినవి ఒకటంటే ఇందులో అమలైందా చెప్పండి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. ఇవాళ రోజున యువత పరిస్థితి ఏందయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే? గంజాయికి బానిస, మద్యంకి బానిస, విపరీతమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు. ఇది కదా ఆంధ్రప్రదేశ్లో వాస్తవాలు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏందయ్యా అంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా మనం కనుక చూస్తే హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ శాతం ఏదైతే ఉంటుందో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24%. అదే దేశంలో ఉన్నటువంటి యావరేజ్ ఏదైతే ఉందో 13.5 అంటే 13.5% దేశ యావరేజ్ అయితే సగటున దేశం మొత్తం మీద కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 24% ఉన్నది నిరుద్యోగం. మరి ఇంకేం మాట్లాడతాం? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున దేశవ్యాప్తంగా కనుక మనం తీసుకుంటే నిన్నగాక మొన్న లోక్సభలో అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఇది. 18 ఏళ్లలోపు ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్. ఏదైతే ఆడపిల్లలు అదృశ్యమైపోతున్నటువంటి ఘటనలో ఆంధ్రప్రదేశ్ టాప్. ప్రాస్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ సదరన్ స్టేట్స్లో టాప్. ఇది కదా పరిస్థితి. ఇంకేం మాట్లాడతారండి వాళ్ళు? నాడు నేడు అని ఒకటి చెప్పినాను అన్నాడు. నాడు నేడు డొల్లతనం మొన్న మేము బయట పెట్టాం కదా. అరే ఆ రోజున లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్లో మేము అంగన్వాడీలకి 6,300 ఇంక్రీజ్ చేసి వాళ్ళ 4,200 ఉన్నటువంటి వాళ్ళ జీతాన్ని మేము 10,500 చేసినాం. లోటు బడ్జెట్ రాష్ట్రంగా మేము ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి వాళ్ళ రోజున వీళ్ళు అంగన్వాడీలను అకౌంట్ చేర్చుకుంటే అంగన్వాడీలకు ఎంతో మంచి చేస్తా అని చెప్పి వాళ్ళ జీతాలు పెంచుతా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 1000 అంటే 1000 రూపాయలు పెంచండి అంతే వాళ్ళకి. ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం అరవి కాదు. ఇది కదా మాట్లాడాలి. ఇంకేం మొహం పెట్టుకుని జనాలకు ఓట్లు అడుగుతారు చెప్పండి? మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓట్లే అడగమన్నది రోజా. ఎక్కడైంది మద్యపాన నిషేధం? రేపు ఏ మొహం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతుంది రోజా. అందుకే కదా గొడుగు పట్టుకొని వర్షంలో డాన్స్ వేసుకుంటే తిరుగుతున్నది. నేను అనేది అదే. సో వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం మీద ఉందా, ఎమ్మెల్యేల మీద ఉందా? సుస్పష్టం. మీరు మంచి చేయలేదు, మీరు ప్రజల్ని మోసం చేశారు, మీరు ప్రభుత్వంలో ఉండడానికి అనర్హులు. సింపుల్. అంటే ఇక్కడ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటున్నట్టు అక్కడ టీడీపీ క్యాష్ చేసుకునే పనిలో ఉందంటారా? ఏమైనా గ్యారంటీలు ఏమైనా రిలీజ్ చేసే అవకాశం? మేము ఆల్రెడీ మా మినీ మేనిఫెస్టోని మా మహానాడు అప్పుడే ఇచ్చాం. మేము ఆ రోజున కూడా మేము 6 గ్యారంటీలతో ఆ రోజునే వచ్చాం. మేము మా మహానాడు జరిగినప్పుడే రాజమండ్రి మహానాడులోనే మా 6 గ్యారంటీలతో ఆ రోజున మేము వచ్చాము. దాంతో పాటుగా ఇప్పుడు జనసేనతో పాటు మేము ఏదైతే ఉమ్మడి కార్యాచరణ తీసుకున్నామో అందులో కూడా భాగంగా ఒక మినీ మేనిఫెస్టో అనేటువంటిది అటు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, జనసేన వాళ్ళు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలతో సహా ఒక 11 గ్యారంటీలతో మేము మా మేనిఫెస్టోని మేము ఆల్రెడీ పెట్టినాము. మా తొలి విడత డ్రాఫ్ట్ మేనిఫెస్టోగా. సో ఇది ఎన్కాష్ చేసుకోవడం ఇవన్నీ కాదండి.
ప్రజలకి ఇవాల్టి రోజున ఒక సమర్థవంతమైనటువంటి పాలన అవసరం. ప్రజలకి ఇవాల్టి రోజున రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి ఒక పాలన అవసరం. యువతకి ఉద్యోగాలు కల్పించగలిగేటువంటి ఒక ప్రభుత్వం అవసరం. ఆడబిడ్డలకి భద్రత కల్పించేటువంటి ఒక ప్రభుత్వం అవసరం. వ్యాపారస్తులకి, రైతులకి, కార్మికులకి అందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి, ఉద్యోగస్తులకి అందరికీ ఒక భరోసా కల్పించేటువంటి ఒక ప్రభుత్వం అవసరం. అలానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చేటువంటి ఒక ప్రభుత్వం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రభుత్వం అవసరం. సంక్షేమం అభివృద్ధి ఎప్పుడూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. నేను సంక్షేమమే చేస్తా, అంటే అంటే పోతా, ఒక 4 పైసలు అడుక్కొని వచ్చి నేను సంక్షేమం చేస్తా అంటే అది కాదు. అరే కనీసం నెల తిరిగితే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతి నెల వెళ్ళి 1000 కోట్లు ఇవ్వండి, 2000 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడుక్కొని వచ్చి ఆ డబ్బులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా వీళ్ళు. ఎక్కడ ఒక్క ఆదాయ వనరు వీళ్ళు ఇంప్రూవ్ చేస్తుందని చెప్పండి నాకు. సో డెఫినెట్గా ప్రజలు ఇవాళ రోజున క్వశ్చన్ చేస్తారు.